అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులందరికీ కూడా బిగ్ బ్రేక్ న్యూస్. పెరగబోతున్న బేసిక్ పే గ్రాట్యుటీ ఎంప్లాయీస్ లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులందరికీ కూడా న్యూ బేసిక్ పే రూల్స్ అమల్లోకి అయితే రాబోతుంది. పెరగబోతున్న బేసిక్ పే గ్రాట్యుటీ మీ జీతంలో జరిగే చిన్న మార్పు మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని అయితే చూపుతుందంటున్నారు. ప్రస్తుతం రాబోతున్న కొత్త వేతన నిబంధనల వల్ల మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా గ్రాట్యుటీ వంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే హైక్ అయితే అవుతాయి. సో దీనికి ప్రధాన కారణం 50% బేసిక్ పే నిబంధన. సాధారణంగా కంపెనీలు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి బేసిక్ జీతాన్ని తక్కువగా ఉంచి అలవెన్సులను ఎక్కువగా ఇస్తుంటాయి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా మీ మొత్తం జీతంలో బేసిక్ పే కనీసం 50% ఉండాలి. గ్రాట్యుటీ అనేది బేసిక్ జీతంపై ఆధారపడి లెక్కించబడుతుంది కాబట్టి బేసిక్ పెరిగితే మీ గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడాదికి 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకుందాం. పాత పద్ధతిలో బేసిక్ 40%గా ఉంటే నెలకు 40,000 రూపాయలు బేసిక్ అవుతుంది. దీనివల్ల ఏడాదికి సుమారు 23,000 రూపాయల గ్రాట్యుటీ వస్తుంది. అదే కొత్త నిబంధనతో బేసిక్ 50% పెరిగితే అది 50,000 రూపాయలు అవుతుంది. అప్పుడు గ్రాట్యుటీ ఏడాదికి సుమారు 28,000 రూపాయలకి పెరుగుతుంది. అంటే ఇక్కడ తేడా తక్కువగానే ఉంటుంది. కానీ ఎక్కువ జీతం తీసుకునే వారిపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఏడాదికి 30 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తికి బేసిక్ జీతం ప్రస్తుతం 30%గా ఉంటే అది నెలకు 75,000 రూపాయలు ఉంటుంది. కొత్త రూల్ ప్రకారంగా అది 1.25 పెరుగుతుంది. దీనివల్ల ఏడాదికి వచ్చే గ్రాట్యుటీ 43,000 నుంచి ఏకంగా 72,000 రూపాయలకి పెరుగుతుంది. అంటే దాదాపు 28,000 రూపాయల లాభం చేకూరుతుంది. ఎవరికైతే బేసిక్ జీతం చాలా తక్కువగా ఉందో వారికి కొత్త నిబంధన వల్ల భవిష్యత్తులో వచ్చే డబ్బు పెరుగుతుంది. మీరు ఒకే కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తే ఈ మార్పు వల్ల రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందుతుంది. ప్రస్తుతం మీ చేతికి వచ్చే జీతం కొంచెం తగ్గినా అది పొదుపు రూపంలో మీ భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది. ఇది ఉద్యోగులకు దీర్ఘకాలంలో మంచి మేలు చేసే మార్పు అయితే అవుతుంది.